హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ వ్లాగ్స్. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు వీడియోలో మన పనులన్నీ సింపుల్గా చేసుకోవడానికి, ఎక్కువ శ్రమ పడకుండా ఉండడానికి ది బెస్ట్ టిప్తో మీ ముందుకి వచ్చేసానండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి ఫస్ట్ టిప్ చూద్దాము. ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి డీప్ ఫ్రిడ్జ్లో ఒక్కసారి ఇలా ఐస్ అనేది గడ్డలుగా కట్టేస్తూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనం ప్రెస్ చేసినప్పుడు దీన్ని బయటికి వాటర్ వచ్చేస్తాయి. ఒక్కసారి ఎక్కువ ఉండటం వల్ల బయటికి కారిపోయి మనకి పని ఎక్కువ అవుతుంది కదండి. అలా కాకుండా ఉండాలంటే, ఇలా ఐస్ అనేది కట్టకుండా ఉండాలంటే ఒక మూతలో కానీ బౌల్లో కానీ రాక్ సాల్ట్ కానీ నార్మల్ సాల్ట్ కానీ వేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టారంటే మీకు ఐస్ అనేది గడ్డలు కట్టకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటుంది. ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ టిప్లోకి వెళ్ళిపోతే, మనకి కిచెన్లో కానీ బాత్రూమ్స్లో కానీ ఎక్కడైనా సింకులు ఉంటాయి కదండి. ఇవి ఎక్కువగా మనం వాటర్ వాడడం వల్ల ఆ వాటర్ చింది వాటి మీద పడి మరకలుగా కనిపిస్తూ ఉంటాయి. చూడడానికి చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి. అవి మనం రోజు క్లీన్ చేసుకోలేము కదా. అందుకని చెప్పేసి ఇలా సింక్ మీద మీరు కోకోనట్ ఆయిల్ అండి మీరు అప్లై చేశారు అంటే, మీరు వాటర్ వాడినా కానీ ఆ వాటర్ అనేది వాటి మీద నిలవకుండా వాటర్ అనేది కింద కారిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు ఒక 10 డేస్కి ఒకసారి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మీ పని కూడా ఈజీ అవుతుంది. సింక్ కూడా చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుందండి. మాదంటే కొంచెం పాతదే అనుకోండి. ఇప్పుడు చాలామంది మరి కొత్త ఇంట్లో నీట్గా కొత్తగా పెట్టించుకుంటున్నారు కదా, మంచి కంపెనీవి. అలాంటి వాళ్ళకి ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్లోకి వెళ్ళిపోదాం. మనము సరుకులు పోసుకోవడానికి రేషన్ సామాన్కి ఇలాంటి డబ్బాలు అనేది వాడుతూ ఉంటాం కదండి. ఇవి మన మూత తీసి పెడుతున్నప్పుడు వీటికి మురికి, దుమ్ము, జిడ్డు పట్టేస్తూ ఉంటుంది. వెంటనే మనం వీటిని క్లీన్ చేయడం కుదరదు. ఎందుకంటే అందులో ఉన్నది అయిపోకుండా క్లీన్ చేసుకోలేము కదా. ఎలాగో అయిపోయినాక క్లీన్ చేసుకుంటాము. కానీ ఇలా ఉన్నప్పుడు, మురికిగా దుమ్ముగా ఉన్నప్పుడు మనకి షెల్ఫ్లో నీట్గా ఉండదు కదండి చూడడానికి కూడా. కానీ మీరు దీన్ని ఈ విధంగా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి, శ్రమ అనేది కూడా మీకు తగ్గుతుంది. ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం వాటర్ తీసుకోండి, మీకు ఎంత కావాలో అంత. అందులోకి మీరు షాంపూ కానీ హ్యాండ్ వాష్ కానీ 1 టేబుల్ స్పూన్ వేసుకొని, బేకింగ్ పౌడర్ అండి బేకింగ్ సోడా మీరు 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఈ రెండింటిని బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఏదైనా మీకు ఇలాంటి ఖాళీ బాటిల్లో, స్ప్రే చేసుకునే బాటిల్లో ఈ వాటర్ అంతా పోసుకొని క్యాప్ పెట్టేసి, మనము ఏవైతే మన డబ్బాలు మురికిగా, జిడ్డుగా, దుమ్ము పట్టి ఉన్నాయో వాటి మీద ఈ విధంగా స్ప్రే చేసుకోవాలండి. పైన చుట్టుపక్కల కూడా ఈ విధంగా స్ప్రే చేసుకొని ఏదైనా క్లాత్తో మీరు క్లీన్ చేసుకున్నారంటే అద్దంలా మెరిసిపోతాయండి. కష్టపడే పని కూడా లేదు. మీరు పైన రఫ్ చేసినా చాలు, మరీ గట్టిగా కూడా అవసరం లేదు. అంత ఈజీగా మీకు క్లీన్ అనేది అయిపోతుందన్నమాట. ఎందుకంటే బేకింగ్ పౌడరు యూజ్ చేయడం వల్ల ఎంత మొండిగా ఉన్న జిడ్డు మరకలు కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి. చూసారు కదా. ఈ వాటర్ని మీరు ఎక్కువ క్వాంటిటీ కూడా మీరు తీసుకొని చక్కగా 20 డేస్ వరకు, 1 మంత్ వరకు కూడా మీరు నిల్వ ఉంచుకోవచ్చండి. ఇదేమీ పాడైపోదు. చూడండి ఎంత మెరుస్తూ అద్దంలా ఉన్నాయో. ఇలా మీరు క్లీన్ చేసుకొని షెల్ఫ్స్లో పెట్టుకున్నట్లయితే చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటాయి. ఎలాగూ సరుకులు అయిపోయిన తర్వాత మనం అది కడుక్కుంటూ ఉంటాం క్లీన్గా, కాబట్టి ఇది మీకు యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మనం 4th టిప్ని చూద్దామండి. సమ్మర్లో కానీ ఇలా చలికాలంలో కానీ పిల్లలు, పెద్దవాళ్ళు కర్చీఫ్స్, నాప్కిన్స్ వాడుతూ ఉంటారు కదా. ఈ వేసవిలో అయితే ర్యాషెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి. అలా లేకుండా ఉండాలి అంటే ఇలా కర్చీఫ్పై మనం వాడే పౌడర్ని
ఇలా అప్లై చేసుకొని మడత పెట్టి తీసుకెళ్ళొచ్చండి. బయటికి ఎలాగో మనం పౌడర్ డబ్బా తీసుకొని వెళ్ళలేము కదా. ఇందులో పౌడర్ ఉండడం వల్ల ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటుంది. చెమటకాయల ప్రాబ్లం కానీ ర్యాషెస్ కానీ రాకుండా ఉంటుంది. అంతేకాకుండా మంచి సువాసన కూడా వస్తూ ఉంటుందండి. మీరు నార్మల్ పౌడర్ అయినా చెమటకాయల పౌడర్ నైసిల్ అవి ఉంటాయి కదా, అవైనా కూడా ఇలా కర్చీఫ్స్కి అప్లై చేసుకొని మీరు వాడే బ్యాగ్లో కానీ పర్స్లో కానీ పెట్టుకొని ఆఫీస్కి కానీ బయటికి కానీ హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది. నచ్చితే లైక్ ఇవ్వండి. ఇప్పుడు మనం 5th టిప్ చూద్దామండి. మనకి హెల్త్ బాగాలేనప్పుడు ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాం కదా, ప్రతి ఇంట్లో అవి ఉంటూనే ఉంటాయి. ఒక్కోసారి మనం వాడలేనప్పుడు ఎక్కువగా మిగిలిపోతూ ఉంటాయి. వాటికి ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని మనం పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా మనము ఈ ట్యాబ్లెట్స్ని మొక్కలకి కూడా బాగా యూస్ చేయొచ్చండి. అవి బాగా పెరుగుతాయండి. సో వీటిని ఎలా యూస్ చేయొచ్చో చూపిస్తాను. ఒక పేపర్ తీసుకొని అందులో కొన్ని ట్యాబ్లెట్స్ వేసి మెత్తని పౌడర్లా చేసి మొక్కలకి వాటర్లో కలిపి వేయొచ్చండి. సింక్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. క్రిములు బ్యాక్టీరియా కూడా చచ్చిపోతాయి. ఇలా ట్యాబ్లెట్స్ని మెత్తని పౌడర్లా చేసి పక్కన పెట్టండి. ఇందులోకి 2 కలరా ఉండలు అంటారు కదా, మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. ఇవి బాత్రూమ్స్కి అయితే బాగా యూజ్ అవుతాయండి. వీటిని కూడా 2 తీసుకొని మెత్తగా కాకుండా కొంచెం ఈ విధంగా బరకగా ఉండేలా దంచుకొని వీటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం వాడే మాస్క్ ఉంటుంది కదండి, 2 లేయర్స్ది. ఇలాంటి మాస్క్ తీసుకొని ఈ పైన కట్ చేసుకుందాము. కట్ చేసుకుంటే మనకి ఇది పాకెట్లా వస్తుంది. ఈ పాకెట్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకోవాలండి. మనము బాత్రూమ్స్కి కూడా ఇది రెగ్యులర్గా వాడేటప్పుడు చక్కగా ఇది వేసి మనము క్లీన్ చేసుకుంటే బ్యాడ్ స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటుంది. ఈ విధంగా పైన ముడి వేసేయండి కొంచెం గట్టిగా. పైన ఉన్న థ్రెడ్తోనే చక్కగా ముడి వేసేసి ఇప్పుడు మనము బాత్రూంలో వాడే ఫ్లష్ ఉంటుంది కదండి, ఆ ఫ్లష్ బాక్స్లో మనము ఇది ఈ విధంగా ఒక మూలకి మీరు కట్టేసేయండి. ఇలా కట్టడం వల్ల ఏంటంటే ఈ వాటర్లోకి ఈ స్మెల్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది. క్రిములన్నీ చనిపోతాయి. మనము బాత్రూమ్కి ఫ్లష్ చేసినప్పుడు చక్కగా ఈ వాటర్ మంచి సువాసనతో వస్తాయి కాబట్టి క్రిములు చనిపోవటమే కాకుండా మీ బాత్రూమ్ కూడా మంచి సువాసన కలిగి ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందాక మనం పక్కకి తీసి పెట్టిన ట్యాబ్లెట్స్ పౌడర్ని ఈ విధంగా ఒక గ్లాస్లో వాటర్లోకి వేసుకొని మిక్స్ చేసి ఈ విధంగా పూల మొక్కలకి కానీ కూరగాయల మొక్కలకి కానీ వేటికైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. మొక్కలు బాగా ఎదుగుతాయి, పురుగు కూడా పట్టకుండా ఉంటుందండి. మిగిలిపోయిన ట్యాబ్లెట్స్ని ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ని పడేయకుండా ఈ విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ అయితే మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.